ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ డాక్టర్ టి మధుసూదన, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్, కడప, Andhra Pradesh. We have been learning different important topics relating to the GST from several videos. In this process, today we try to learn the appropriation of input tax credit under GST. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఒక ముఖ్యమైన విషయం అని మనందరికీ తెలుసు జిఎస్టీలో. సో జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వ్యాపారస్తులకు ఈ పన్ను నుంచి ఒక రక్షణ కల్పించేటువంటి సాధనంగా ఉపయోగపడుతుందని మనం తెలుసుకున్నాం. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ అనేది కొన్ని సందర్భాలలో పూర్తిగా కాకుండా పార్షియల్గా మాత్రమే వ్యాపారస్తులు వాపసు పొందేటువంటి అవకాశం కొన్ని సందర్భాలలో వస్తుంది. అంటే మన వ్యాపారస్తుడు తాను కొనుగోలు చేసినటువంటి ఇన్పుట్స్ మీద చెల్లించినటువంటి ట్యాక్స్ 100% కాకుండా కొంత మేరకు తగ్గింపు పద్ధతిలో వాపసు పొందడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు ఏమిటి? ఏ సందర్భాలలో వ్యాపారస్తుడు తాను చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ పూర్తిగా కాకుండా కొంత శాతం మాత్రమే పొందుతాడు, అవి ఏ సందర్భాలు అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ ది సెషన్. అప్రాప్రియేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెక్షన్ 17 అనేది మనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఏ సందర్భాలలో మనకు పంచబడుతుంది అంటే పూర్తిగా కాకుండా కొంత మేరకు పార్ట్లీ ది ఇన్పుట్ ట్యాక్స్ విల్ బి రిటర్న్డ్ టు ది ట్రేడర్స్. ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఫుల్ input tax credit on inward supplies of goods or services or capital goods cannot be availed. The major reasons why full input tax credit is not available are: number 1, inward supplies partly used for business purpose, partly for other purpose. Number 2 reason, inward supplies are partly used to make taxable supplies and partly to make exempt supplies. సో మనకు కొన్ని సందర్భాలలో వ్యాపారస్తులు తాము చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ అంటే తాము వస్తువులను కొనుగోలు చేసే సందర్భంలో కానీ, సేవలను పొందిన సందర్భంలో కానీ, లేదా క్యాపిటల్ గూడ్స్ కొనుగోలు చేసిన సందర్భంలో కానీ చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ అనేది పూర్తిగా వాపసు చేయడం జరగదు. కేవలం పార్షియల్గా మాత్రమే, కొద్దిగా మాత్రమే వాపసు చేయడం జరుగుతుంది. ఆ రీజన్స్ ఏమిటయా అంటే దానికి కారణాలు మనకు ప్రధానంగా 2 కారణాలు చట్టం వివరిస్తుంది. నెంబర్ 1, తాను కొనుగోలు చేసినటువంటి గూడ్స్ కానీ, పొందినటువంటి సేవలు కానీ, కొనుగోలు చేసినటువంటి మూలధన వస్తువులు కానీ కొంత వ్యాపారానికి ఉపయోగించి కొంత
వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవడం, అది ఒక కారణం. నెంబర్ 2, తాను కొనుగోలు చేసినటువంటి వస్తువులు కానీ, సేవలు కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ, వాటిలో కొంత ట్యాక్సబుల్ సప్లైస్ అంటే ట్యాక్స్ విధించబడేటువంటి సప్లైస్ ఉండి, కొన్ని ఎగ్జెంప్టెడ్ సప్లైస్ అంటే ట్యాక్స్ నుంచి మినహాయించబడినటువంటి వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అలాంటి సందర్భంలో కూడా మనకు పూర్తి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వాపసు రాదు. సో ఈ 2 కారణాలతో మనకు వ్యాపారస్తులు ఇన్పుట్ ట్యాక్స్ అనేది పూర్తిగా పొందలేరు. సో మొదటి కారణాన్ని తీసుకుంటే మనం ఇన్వర్డ్ సప్లైస్ పార్ట్లీ యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్, పార్ట్లీ ఫర్ అదర్ పర్పస్, సెక్షన్ 17 సబ్సెక్షన్ 1. మనము ఇంతకుముందు వీడియోలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి తెలుసుకునే సందర్భంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క కండిషన్స్ గురించి తెలుసుకునే సందర్భంలో మనం ఒక అంశాన్ని తెలుసుకున్నాం. ఏమిటా అంశము? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వాపసు పొందాలి అంటే వ్యాపారస్తుడు కొనుగోలు చేసేటువంటి వస్తువులు కానీ, సేవలు కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ వ్యాపారం కోసమే వినియోగించాలి అనేటువంటిది కండిషన్. సో అలా కాకుండా అంటే కంప్లీట్గా వస్తువులను కానీ, సేవలను కానీ, క్యాపిటల్ గూడ్స్ను కానీ పూర్తిగా వ్యాపారం కోసం కాకుండా కొంత భాగం వ్యాపారానికి వినియోగిస్తూ కొంత భాగం తన సొంత ప్రయోజనం కోసం ఉపయోగించినప్పుడు ఏదైతే వ్యాపారం కోసం ఉపయోగించి ఉంటాడో ద ప్రపోర్షన్, వ్యాపారం కోసం ఉపయోగించినటువంటి ప్రపోర్షన్ రేషియోలోనే మనకు అతను ఇన్పుట్ ట్యాక్స్ వాపసు పొందడం అనేది జరుగుతుందని సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 చెబుతుందన్నమాట. సో వేర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఆర్ యూజ్డ్ బై the registered person partly for the purpose of any business and partly for other purposes, the amount of credit shall be restricted to so much of the input tax as is attributable to the purposes of his business. సో ఈ విధంగా మనకు వస్తువులను కానీ, సేవలను కానీ, క్యాపిటల్ గూడ్స్ను కానీ కొంత వ్యాపారం కోసము, కొంత వేరే పర్పస్ కోసము ఉపయోగించినప్పుడు ఎంత శాతం అయితే వ్యాపారం కోసం వినియోగిస్తారో అంత శాతం మేరకు మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాపసు పొందడం జరుగుతుంది అని క్లియర్గా మనకు సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 తెలియజేస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, Amar purchases goods, that is inputs, for rupees 6 lakhs and pays tax, that is input tax, at the rate of 5%, that is 30,000 rupees on that input. He used 60% of the goods for selling and remaining for his personal use. He is entitled to claim rupees 18,000, that is 60% of 30,000 as input tax credit, and remaining credit will not be available. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి, అమర్ అనేటువంటి వ్యక్తి 6 లక్షల రూపాయల ఇన్పుట్స్ను కొనుగోలు చేశాడు. ఆ కొనుగోలు చేసే సందర్భంలో 5% చొప్పున ట్యాక్స్ 30,000 రూపాయలు చెల్లించాడు ఆ ఇన్పుట్స్ మీద. అయితే ఆ 6 లక్షల రూపాయల ఇన్పుట్స్లో కేవలం 60% మాత్రమే అతడు వ్యాపారానికి అంటే అమ్మకాలకు వ్యాపారం కోసం వినియోగించాడు. మిగిలిన 40% అతడు సొంతంగా ఉపయోగించుకోవడానికి వాటిని వినియోగించాడు. కాబట్టి అతను వ్యాపారం కోసం ఎంతైతే వినియోగించాడో ద ప్రపోర్షన్, ఇప్పుడు అతను ట్యాక్స్ మొత్తం 5% చొప్పున 30,000 చెల్లించాడు అవి కొనుగోలు చేసే సందర్భంలో. కాబట్టి ఇప్పుడు అతనికి ఆ 30,000 రూపాయలు వాపసు రాదు. ఎందుకంటే
అందులో 60% మాత్రమే వ్యాపారం కోసం వాడాడు, మిగిలినది తన సొంత వినియోగానికి ఉపయోగించాడు. కాబట్టి 30,000 రూపాయలు చెల్లించినటువంటి ట్యాక్స్లో 60% అంటే మనకు 18,000 రూపాయలు మాత్రమే అతడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద వాపసు పొందడానికి అర్హుడవుతాడు. మిగిలిన 12,000 రూపాయలు అతనికి వాపసు రాదు. సో ఇది మనకు చట్టంలో పేర్కొనబడినటువంటి మొట్టమొదటి సిచ్యువేషన్ కారణం. దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ వై ది ట్రేడర్స్ will not receive full input tax credit under GST. సో GSTలో పూర్తి ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాపస్ పొందడానికి అవకాశం ఎప్పుడు ఉండదు అంటే ఇలాంటి సందర్భంలో. దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. నెక్స్ట్ సెకండ్ రీజన్, రెండవ కారణం ఏమిటయా అంటే ది ఇన్వర్డ్ సప్లైస్ ఆర్ పార్ట్లీ యూజ్డ్ టు మేక్ taxable supplies and partly make exempt supplies. Section 17(2) and subsection 17(3). అంటే అతడు కొనుగోలు చేసినటువంటి వస్తువులలో కొన్ని ట్యాక్సబుల్ సప్లైస్ అయి ఉండి కొన్ని ఎగ్జెంప్టెడ్ సప్లైస్ అయి ఉంటే, అంటే ట్యాక్స్ లేనటువంటి సప్లైస్ అయి ఉంటే అలాంటి వాటి విషయంలో కూడా మనం పూర్తి క్రెడిట్ వాపస్ పొందడానికి అవకాశం ఉండదు అని చెప్తుంది సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 అండ్ సబ్సెక్షన్ 3 ప్రకారం. కొన్ని వస్తువులు ట్యాక్సబుల్ అయ్యింది, కొన్ని వస్తువులు ట్యాక్సబుల్ కాని వస్తువులు కొనుగోలు చేసి ఉంటే కేవలం ట్యాక్సబుల్ వస్తువులు మాత్రమే ఆ వస్తువుల మీద చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ మాత్రమే వాపసు పొందుతారని చెప్తుంది. సో వేర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఆర్ యూజ్డ్ బై ది రిజిస్టర్డ్ పర్సన్ పార్ట్లీ ఫర్ ట్యాక్సబుల్ సప్లైస్ ఇంక్లూడింగ్ జీరో రేటెడ్ సప్లైస్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ది IGST యాక్ట్ అండ్ పార్ట్లీ ఫర్ ఎఫెక్టింగ్ exempt supplies, the amount of credit shall be restricted to so much of the input tax as is attributable to the said taxable supplies, including zero rated supplies. Further, a list of ineligible input tax is also mentioned. In case goods or services are both or partly used in taxable supplies and partly in non-taxable supplies, then the amount of credit shall be restricted to the taxable supplies. Taxable supplies includes zero rated supplies and exempt supplies shall be included in non-taxable supplies. ఇది మనకు రెండవ సిచ్యువేషన్ లేదా రెండవ కారణం. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 మరియు 3 ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే రిజిస్టర్డ్ ట్రేడర్ కొనుగోలు చేసినటువంటి ఇన్పుట్స్లో కొన్ని ట్యాక్సబుల్ సప్లైస్ ఉండి కొన్ని ట్యాక్స్ నుంచి మినహాయించబడినటువంటి ఇన్పుట్స్ ఉంటే అతడు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అలౌ చేసేది కేవలం ట్యాక్సబుల్ సప్లైస్కు మాత్రమే పరిమితం అవుతుంది. నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్. దే ఆర్ నాట్ వాట్ ఎవర్ ద ఇన్పుట్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ ఎగ్జెంప్టెడ్ ట్యాక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఏవైతే కొనుగోలు చేసి ఉంటాడో ఆ గూడ్స్ మీద అతడు చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ను వాపసు పొందడానికి వీలు లేదు, పొందకూడదు, చెల్లించబడదు అని చట్టం క్లియర్గా నిర్దేశించబడింది అన్నమాట. సో ఇక్కడ మనకు ఈ పార్ట్లీ ట్యాక్సబుల్ సప్లైస్ ఇంక్లూడ్స్ జీరో రేటెడ్ సప్లైస్ కూడా మనకు పార్ట్లీ రేటెడ్ సప్లైస్ కిందకే వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు ఈ రెండు సిచ్యువేషన్స్లో కూడా
రిజిస్టర్డ్ ట్రేడర్స్ will not get or may not get their full input tax credit back under these two circumstances as per the IGST Act. సో మనకు IGST యాక్ట్ ప్రకారం ఈ రెండు సందర్భాలలో ఏవి రెండు సందర్భాలు? ఒకటి, తాను కొనుగోలు చేసినటువంటి వస్తు సేవలలో కొంత శాతము వ్యాపారానికి వినియోగించడం, కొంత శాతాన్ని వ్యక్తిగత వినియోగం కోసం వినియోగించినప్పుడు కేవలం వ్యాపారం కోసం వినియోగించినటువంటి వస్తు సేవల మీద చెల్లించినటువంటి ట్యాక్స్ మాత్రమే వాపసు పొందుతాడు. అది మొదటి సందర్భం. నెక్స్ట్, రెండవ సందర్భం, తాను కొనుగోలు చేసినటువంటి వస్తు సేవలలో కొన్ని ట్యాక్సబుల్ సప్లైస్ అయి ఉండి కొన్ని ఎగ్జెంప్ట్ మినహాయించబడినటువంటి సప్లైస్ అయి ఉన్నప్పుడు ఏవైతే ట్యాక్సబుల్ సప్లైస్ అయి ఉంటాయో ఆ ట్యాక్సబుల్ సప్లైస్ మీద చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ మాత్రమే మనకు వాపసు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జెంప్టెడ్ గూడ్స్ మీద చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ వాపసు పొందడానికి వీలు లేదు, పొందలేడు అని ఈ అంశాలు మనకు క్లియర్గా జిఎస్టీ చట్టంలో పేర్కొనబడ్డాయి. కాబట్టి ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసే సందర్భంలో వ్యాపారస్తులు జాగ్రత్తగా వాటిని ఏవేవి మనం పూర్తిగా వ్యాపారం కోసం వినియోగిస్తున్నాము, ఏవేవి ట్యాక్సబుల్ సప్లైసు, ఏవి ట్యాక్సబుల్ కాని సప్లైసు, జీరో రేటెడ్ సప్లైస్ ఏవి, ఈ వివరాలన్నీ కూడా చక్కగా తెలుసుకొని దాని ప్రకారమే మనము వేటికి ఎంత ఇన్పుట్ ట్యాక్స్ చెల్లించాలి, వేటికి ఎంత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు ఏవి క్లెయిమ్ చేయాలి అనే విషయాలు స్పష్టంగా తెలుసుకొని వ్యాపారస్తులు ఆ ప్రకారమే ట్యాక్స్ వసూలు చేయడం, ఆ ప్రకారమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసినట్లయితే వారికి చట్ట ప్రకారం రావాల్సినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది సక్రమంగా చెల్లించడానికి లేదా వసూలు చేయడానికి ప్రభుత్వానికి జమ చేయడానికి వీలు కలుగుతుంది. తద్వారా తాము బెస్ట్ ట్రేడర్, రిలయబుల్ ట్రేడర్ అని చట్టంలో గుర్తింపు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈరోజు మనం ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించినటువంటి మనకు అప్రాప్రియేషన్ ఏ సందర్భాల్లో జరుగుతుంది అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వీడియో మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో, షేర్ ద వీడియో అండ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.